సో ప్రెజెంట్ నేనైతే గీతా యూనివర్సిటీలో ఉన్న సి బ్లాక్ దగ్గర ఉన్నాను, ఎక్కడైతే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయో. అండ్ యాజ్ ఐ సెడ్ యూ, నేను వీడియోకి ముందే చెప్పాను ఏంటి అంటే, గీతా యూనివర్సిటీకి హార్ట్ బీట్ అంటే గీతా టెక్నికల్ హబ్ అని చెప్పాలి, జీటీహెచ్. ఇది ఏంటి అంటే మనకి వచ్చిన స్టూడెంట్స్కి అన్ని సర్టిఫికేషన్స్, అన్ని ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తూ కొన్ని కంపెనీస్ వాటికి స్కిల్ పార్ట్నర్స్గా కూడా ఉన్నాయి. లైక్ AWS అవనివ్వండి, రెడ్ హ్యాట్ అకాడమీ, సిస్కో, ఈసీ కౌన్సిల్ అకాడమియా, స్పాట్ అకాడమీ, గిట్హబ్, ఆరకల్, కాంప్టియా అండ్ ఇడెక్స్, VMware, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాటికి స్కిల్ పార్ట్నర్స్గా ఉన్నాయి. సో దట్ ఏంటంటే ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది పిక్ చేసుకొని వాళ్ళు 4 years కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కావనివ్వండి, ప్లేస్మెంట్స్ కావనివ్వండి, చాలా పెద్ద మనకి స్కోప్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ స్కిల్ పార్ట్నర్స్ వల్ల. అండ్ ప్యాకేజెస్ కూడా హయ్యర్ అమౌంట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ గీతా టెక్నికల్ హబ్ వల్ల గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేవి కూడా వస్తాయి. స్టూడెంట్స్ ఇంటర్నేషనల్గా కూడా రికగ్నేషన్ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి, మైక్రోసాఫ్ట్, సిస్కో, రెడ్ హ్యాట్ ఇలాంటి వాటి నుంచి ప్లేస్మెంట్స్ అలాంటివన్నీ వస్తుంటాయి. అండ్ దానికి అనుగుణంగా ట్రైన్ చేయడానికే ఈ గీతా టెక్నికల్ హబ్ అనేది పెట్టారు. సో దట్ ఏంటంటే వాళ్ళకి ముందు నుంచే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు దానికి తగ్గట్టు, Day 1 రెడీనెస్ అని. సో ఇక్కడ చూసుకుంటే నాట్ ఓన్లీ దట్, మనకి టెక్నికల్గానే కాకుండా కాంపిటేటివ్ వరల్డ్లో కూడా డెవలప్మెంట్ ఉండాలన్న ఒక ఉద్దేశంతో Day 1 నుంచి ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తే వాళ్ళ ఇంటర్వ్యూస్ అనేవి నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్, మార్కెట్ సిచ్యువేషన్స్ని కూడా, కాంపిటేటివ్ వరల్డ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఇన్ దాట్ వే Day 1 నుంచి స్టూడెంట్స్ని రెడీ చేస్తూ ఉంటారు. లైక్ వొకాబులరీ సైడ్ అని, కమ్యూనికేషన్ సైడ్ అవ్వనివ్వండి, అండ్ క్వశ్చనింగ్స్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ నుంచే Day 1 నుంచే రెడీ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని. డాటా విజువలైజేషన్, డిజిటల్ మార్కెటింగ్, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇలాంటి వొకేషనల్ కోర్సెస్కి కూడా ఇక్కడ చాలా మంచి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గీతా టెక్నికల్ హబ్లో సర్టిఫికేషన్స్ అవన్నీ తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా నెక్స్ట్ చూసుకుంటే కొంచెం అవుటర్ వరల్డ్కి దగ్గరగా చూడాలంటే గీతా ఫినిషింగ్ స్కూల్ అనే కాన్సెప్ట్ని కూడా మనకి గీతా యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఏంటంటే జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్, బిజినెస్ రైటింగ్స్ కానివ్వండి, పబ్లిక్ స్పీకింగ్, బాడీ లాంగ్వేజెస్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఏదైతే ఉండాలో అవన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ని గీతా యూనివర్సిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాము స్కిల్ పార్ట్నర్స్ ఎవరు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి అని. ఒకసారి మనం కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లోపలికి కూడా వెళ్ళిపోయి బ్లాక్ లోపలికి అసలు చూసే ప్రయత్నం అయితే చేసిద్దాం, పదండి. సో గీతా యూనివర్సిటీలో ఉన్న సి బ్లాక్ దగ్గర ఉన్నాను, ఎక్కడైతే మనకి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయో. అండ్ మేజర్లీ గీతా యూనివర్సిటీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, బికాజ్ ఇప్పుడు బాగా బూమ్ ఉన్న స్ట్రీమ్ కావడం వల్ల. సో ఇప్పుడు ఏంటంటే మనకి గీతా యూనివర్సిటీలో గీతా టెక్నికల్ హబ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే Day 1 నుంచే ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మార్కెట్లో ఇండస్ట్రీని ఎలా ఫేస్ చేయాలి, మార్కెట్లోకి వెళ్తే ఎలా లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలనడానికి ట్రైనింగ్స్ ఇవ్వడము అండ్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడము. ఇప్పుడు లాంగ్వేజెస్ ఉంటాయి, C++, పైథాన్, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడము. సో Day 1 నుంచే ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా పర్ఫెక్ట్గా అన్ని ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్లోకి పంపడం ఈ గీతా యూనివర్సిటీలో బెస్ట్ పార్ట్ అనే చెప్పాలి. ఒకసారి మనం ఈ కంప్యూటర్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఆ గీతా టెక్నికల్ హబ్ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అన్ని చూసేద్దాం, పదండి. మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నట్టు గీతా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ క్లాస్ రూమ్స్ అనే చెప్పొచ్చు. సో ప్రెజెంట్ నేనైతే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్లో ఉన్నాను. సో యాక్చువల్లీ ఓవర్వ్యూ అయితే స్టూడెంట్స్ మొత్తం కూర్చున్నారు, దే హ్యావింగ్ సెషన్స్ కూడా. సో ఒకసారి మనం చూసేద్దాం స్టూడెంట్స్ని. ఇదంతా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన క్లాస్ రూమ్స్. సో యాజ్ వీ నో, కంప్యూటర్ సైన్స్లో వీళ్ళకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి, లైక్ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆల్ దోస్. సో వీళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా బెస్ట్ పార్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో గీతా యూనివర్సిటీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ పైన కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ చేస్తూ నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ కొలాబరేషన్స్ కూడా చేసుకుంటున్నారు కంపెనీస్తో, ఇంటర్నేషనల్ కంపెనీస్తో కూడా కొలాబరేషన్స్ ఉన్నాయి. అండ్ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఈవెన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, 2 years డిగ్రీస్. సో దట్ ఏంటంటే ఈ స్టూడెంట్స్కి ఎవ్రీ ఎన్విరాన్మెంట్ అనేది అలవాటు అవుతుంది.
సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ క్లాస్ రూమ్. సో మనకి బెస్ట్ పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అండ్ దట్ టు క్లాస్ రూమ్స్. ఒక్కసారి మీరు చూసేసేయండి క్లాస్ రూమ్ అంతా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు గీతా యూనివర్సిటీలో గీతా టెక్నికల్ హబ్ అని ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి సో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంకా న్యూ టెక్నాలజీస్ పైన కూడా ఐడియా అనేది ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో గీతా టెక్నికల్ హబ్లో స్టూడెంట్స్ అసలు మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇండస్ట్రీకి రెడీ చేయడం. ఇఫ్ దే వాంట్ టు గో ఇన్ టు ద మార్కెట్ దే షుడ్ గో విత్ ద ఫ్లయింగ్ కలర్స్ అనే కాన్సెప్ట్ తోటి దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అందించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్స్ ఎలా ఉంటాయంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన C++, జావా, పైథాన్ ఇలాంటి వాటిపైన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ డేటా స్ట్రక్చర్, ఆల్గరిథమ్స్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ కంటెస్ట్ ఇలాంటి హ్యాథిక్స్ పైన కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీని స్పెషాలిటీస్ చూస్తుంటే ల్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కూడా ఉండి దగ్గరుండి 1-on-1 సెషన్స్ పెట్టి డౌట్స్ అంటూ క్లారిఫై చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఇన్ గీతా యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సో దట్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ అవుట్ విత్ ద ఫ్లయింగ్ కలర్స్. సో ఒకసారి మీరు కూడా చూసేయండి ఎంత సీరియస్గా వాళ్ళు తీసుకుంటున్నారో ఒక్కొక్క సెషన్ అనేది, ట్రైనింగ్ సెషన్ అనేది. సో యూనివర్సిటీ గురించి మనం ఎంత చెప్పినా అది తక్కువే. ఒక స్టూడెంట్ చెప్తే ఇంకో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్కి కూడా ఒక ట్రస్ట్ వస్తుంది, పేరెంట్స్ కూడా అలా ఉంటుంది. సో నేను ఇలా క్యాంపస్ టూర్ చేస్తున్న దాంట్లో జస్ట్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో వెళ్ళి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుదాం, పదండి. హాయ్ ఎవ్రీవన్, హౌ యు ఆల్ డూయింగ్? Good, ma'am. నైస్. యా, సో I just want 2 minutes of your time. Ready? Yes, ma'am. Okay. Let me ask you, what's your name? My name is Khushdeep Kaur. Okay, you're from I'm from Punjab. Punjab. So just tell me, like how is university atmosphere and how it's helpful for your education? Everything is good in university, and I got so many friends here. Also, teachers are very cooperative, especially in our department, BSc Forensic Science, and studies going good. Okay. Also get good CGP in Okay. first semester. Now we are go for second semester. That's So you're like you have your first semester, right? yeah, second semester. Second semester. Okay. So you people belong to same group, Yes. all are forensic. Yes. Hi. Hello, ma'am. What's your name? Bipna Dakal. And you're from Sikkim. Sikkim. So just tell me, like, when did you join this university and how is the university? I joined this university on 18th of November 2025, and this university is good. Like, yeah, good. So are you hostler? Yes. So how is the atmosphere, hostel atmosphere? Because every parent will think of security, right? So how is it? The hostel security is tight, and everyone is cooperative. Everything there is every facility over there, laundry, snacks, and everything is good. Okay. So what about food? Mess food. Mess food, yeah. Mess food is good. So Good. okay. So guys, tell me one thing. How is the university? Geeta University is the best. So you're very proud to be the student of Geeta University. Yes, ma'am. That's great. And thank you so much. Thank you, ma'am. సో ఇప్పుడు ప్రెసెంట్ నాతో పాటు ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఇంటరాక్ట్ అవుదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Garima. ఓకే, యూఆర్ ఫ్రమ్? We are from CSC, and currently we are pursuing our MCA in Geeta University. ఓకే, దట్స్ నైస్. అండ్ జస్ట్ లెట్ మీ నో హౌ ఇస్ ద యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అండ్ హౌ డూ యూ లైక్ ఇట్? The university environment is very good. It's a very friendly environment, and we just love it. యా, ఓకే. సో యూఆర్ హాస్టలర్స్. Yeah. So how is the food security? Because being a girl, the parents should have trust to join here. So what's the security wise? So talking about our hostels, what is in our hostel facilities, they are very nice facilities. Means the food is also nice, and we love it, right? Hi. Hi. What's your name? Khushi. And you're from? I'm from MC. Okay, your place that you come Delhi. from? Delhi. Nice. So just let me know how was the faculty and doubt clarification sessions, everything. Faculty is very good from CSC department, and they are very helpful, and they are collab with these companies, AWS, Red Hat, Cisco, etc. So many companies are coming the
our university. So how was the training sessions will be going on and the certifications in Geeta Technical Hub? Extra classes, they give extra classes. So overall, how are you happy with Geeta University environment and all? Yes, we are very much. సో ఇక్కడ మనకి సౌత్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కసారి సౌత్ స్టూడెంట్స్ తో మాట్లాడదాము. మన తెలుగు స్టేట్స్ లో ఉన్న స్టూడెంట్స్ వచ్చారు, ఇంత దూరం వచ్చి వీళ్ళు ఇక్కడ అట్మాస్ఫియర్ కి ఎట్లా అలవాటు పడ్డారు అండ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళ మాటల్లోనే విందాము. సో హాయ్, హాయ్, మీ పేరు? లక్ష్మీ గణేష్, లక్ష్మీ గణేష్. ఎక్కడి నుంచి? సూర్యాపేట్. సూర్యాపేట్. సో ఎట్లా అనిపిస్తుంది గీతా యూనివర్సిటీ? మొత్తం అంతా మంచిగా ఉంది. ఓకే, మొత్తం ఎన్విరాన్మెంటల్ మొత్తం మంచిగా ఉంది, అంతా హ్యాపీ. బాగుందా? ఆ. సో ఫ్రెండ్స్ అయ్యారా మన తెలుగు వాళ్ళు? ఫ్రెండ్స్ అయినారు. సౌత్ స్టూడెంట్స్ ఉంటారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారా? 20 మెంబర్స్ వరకు ఉన్నారు ఫస్ట్. అవునా? ఓకే. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు మన్విత్. మన్విత్. ఎక్కడి నుంచి మన్విత్? నేను తెలంగాణ సూర్యాపేట నుంచి వచ్చాను. సూర్యాపేట్. సో అసలు గీతా యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు మన్విత్ నువ్వు? ఎందుకంటే మేడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 96.7% వచ్చింది ఇంటర్లో. ఓకే, అట్లా రావడం వల్ల ఇక్కడ 100% స్కాలర్షిప్ ఇస్తారు. నైస్. ఇవ్వడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి మేడం. దానికి సో మనకి ఏంటంటే 100 ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అన్నారు మీరు? 96.7. సో 96 వస్తే మీకు అసలు కాలేజ్ ఫీజు కట్టాల్సిన పని లేదా? లేదు మేడం, ఓకే. సో ఓన్లీ హాస్టల్ కట్టుకుంటున్నారా? ఓన్లీ హాస్టల్ డెవలప్మెంట్ ఫీజు 50,000. అంతేనా? అంతే. సో ఓవరాల్ గా మనకి ఎడ్యుకేషన్ అయితే చక్కగా బాగుందంట. ఎలా ఉంది మీకు? బాగుంది మేడం ఎడ్యుకేషన్ పరంగా. ఓకే. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నందిని శ్రీ. నందిని శ్రీ. ఎక్కడి నుంచి నందిని శ్రీ? నేను తెలంగాణ ఖమ్మం. ఖమ్మం నుంచా? ఓకే. చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది గీతా యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్, మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్ అవనివ్వు, ల్యాబ్స్ అవనివ్వండి, ఏదైనా ఎలా అన్ని అనిపిస్తుంది? మంచిగా అనిపించాయి. ఫ్యాకల్టీ కూడా మంచిగా డౌట్స్ క్లియర్ చేస్తారు, వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేస్తారు ఎలా ఉందని. అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు, ఓకే. అంతా మంచిగా ఉంది. సో ఎలా అంటే ఇప్పుడు డౌట్స్ లో 1-on-1 సెషన్స్ ఉంటాయా? అంటే మీరు ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యి క్లారిఫై చేసుకునేటట్టు? అంటే క్లాస్ లోనే మనకి క్లాస్ అయిపోయాక మనం ఎమ్మటే క్లియర్ అయిపోతుంది. సో ఎలా ఉంది ఇప్పుడు మామూలుగా క్లాస్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి తెలుగులో మీరు అంటే ఎక్స్పెక్ట్ చేయలేరు కదా, ఎలా కంఫర్టబుల్ లాంగ్వేజెస్ లో వాళ్ళు ఒక్కొక్కసారి హిందీలో చెప్తారు, మ్యాథ్స్ ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఇంగ్లీష్ లో చెప్తారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మీ హాయ్, మీ పేరు? గణేష్. గణేష్. మీరు ఎక్కడి నుంచి గణేష్? ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం. సో ఆల్మోస్ట్ ఖమ్మం, సూర్యాపేట అంతా తెలంగాణ సైడ్ Yes, నుంచి. ma'am. సో చెప్పు, మీకు ఎలా అనిపించింది ఓవరాల్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ అవని, హాస్టల్ అవనివ్వండి, ఎవ్రీథింగ్? ఓవరాల్ గా అయితే చాలా బాగుంటుంది మ్యామ్. Okay. ఎందుకంటే మనం ఉండేది మన సౌత్ సైడ్, ఇదేమో నార్త్ సైడ్. చాలా క్వైట్ గా మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే. ఏ విధంగా కూడా సిమిలారిటీస్ అనేవి ఎక్కువ ఉండవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే మేజర్ చేంజ్ ఏంటంటే లైక్ సరౌండింగ్స్ అనమాట. మనం సరౌండింగ్స్ అనేవి పూర్తిగా చేంజ్ అయిపోతాయి. మన సైడ్ ఉండే విధంగా ఇక్కడ మొత్తం చేంజ్ గా ఉంటుంది. దానివల్ల మనకి వచ్చే లాభం ఏంటంటే ఫస్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బిల్డప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లైక్ మన దగ్గర ఉంటే మనలోనే మనం మాట్లాడుతాం, మనకంటూ అంత మెచ్యూరిటీ ఏం ఉండదు. బట్ ఇక్కడ రావడం వల్ల వేరియస్ టైప్ ఆఫ్ పీపుల్ ని కలుస్తూ ఉంటాము అండ్ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి అవసరాలు ఉంటాయి కదా, సో మాట్లాడడానికి ట్రై చేసే కొద్దీ మన లాంగ్వేజ్ అనేది బిల్డప్ అవుతుంది, మన కమ్యూనికేషన్ రిలీజియన్ గా మనం మిక్స్డ్ గా తెలుసుకోవచ్చు, మిక్స్డ్ కల్చర్ అనేది వస్తూ ఉంటుంది, Right. ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు కొత్తగా. ఓకే. హాయ్, మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. మీరు ఎక్కడ? సాయి కుమార్, ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి నుండి. ఓ మన ఏపీ కుర్రాడు వచ్చాడు అనమాట. ఓకే. సో నీకు ఎలా అనిపించింది గీతా యూనివర్సిటీ మొత్తం? నాకైతే బాగానే అనిపించింది. ఇక్కడ స్టడీస్ అయినా హాస్టల్ అయినా ఏదైనా కొంచెం మంచిగానే ఉంది. ఓకే. ఫుడ్ బాగుందా? ఫుడ్ వచ్చేసి నార్త్ ఇండియన్స్ దే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇయర్ సౌత్ ఇండియన్స్ ది పెడతానన్నారు. ఓకే, ఓకే. సో మీకు మెనూలో చూస్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, అంటే ఈ ఒకవేళ మెనూ కనుక చేంజెస్ ఏమైనా కావాలి అంటే మీరు డిస్కస్ చేసుకుని? మేము టికెట్ రేస్ చేస్తే మాకు ఇస్తారు ఆ ఆప్షన్ కూడా. అది ఇమీడియట్ గా అయిపోతుంది? అయిపోతుంది, 2 days 1 day అలా అయిపోతుంది. వెరీ నైస్. ఓకే. సో ఇంకా ఓవరాల్ గా ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? సో సరే, ఓవరాల్ గా ఇప్పుడు వచ్చే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే సౌత్ నుంచి ముఖ్యంగా బీటెక్ లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ట్రస్ట్ ఏంటి గీతా యూనివర్సిటీ పైన? ఫస్ట్ ఇక్కడైతే సెక్యూరిటీ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏమన్నా బయటకు వెళ్ళాలన్నా ఇక్కడ గేట్ పాస్ ఉంటుంది, వార్డెన్ దగ్గరికి వెళ్తే ఇస్తారు. సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, స్టడీ పరంగా బాగుంటుంది. ఓకే. ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ట్రైనింగ్స్ అవి బాగా జరుగుతున్నాయా మీకు? ట్రైనింగ్ కూడా బాగానే, జనరల్ ట్రైనింగ్స్, ఇప్పుడు వొకాబులరీ కానీ హెచ్ఆర్, ఇప్పుడు మనకి రేపు మార్కెట్ లోకి వెళ్ళాక యూజ్ అయ్యేవి బాగా ఎట్లా అనిపిస్తుంది ఆ ట్రైనింగ్స్ అన్ని? సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్. సాఫ్ట్ స్కిల్స్ సబ్జెక్ట్ కూడా ఉంది మనకి ఇంగ్లీష్ వస్తుంది. అవును, ట్రైనింగ్ కూడా బాగానే ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, స్టూడెంట్స్ అయితే అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్తో అవ్వనివ్వండి, అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్తో కానివ్వండి, హాస్టల్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నిటికీ కూడా వీళ్ళు ది బెస్ట్ అని చెప్తున్నారు.
సో ఇది స్టూడెంట్స్ మాటల్లో గీతా యూనివర్సిటీ గురించి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ సౌత్ స్టూడెంట్స్ కొంతమందితో మాట్లాడాము అండ్ వాళ్ళు వచ్చేసి AIML గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరో డిస్కస్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే కనిపిస్తున్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ గ్రూప్, అసలు వాళ్ళకి ఎలా అనిపించింది యూనివర్సిటీ తెలుసుకుందాం. హాయ్, హలో మ్యామ్, మీ పేరు? సైమన్ బాబు. ఎక్కడి నుంచి సైమన్? ఆంధ్రప్రదేశ్ నసరాపేట నుండి వచ్చాను మ్యామ్. అయితే ఇక్కడ ఫస్ట్లో నేను వచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యాను, ఇట్లా ఎట్లా ఉండిద్ది అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఒంటరిగా వచ్చాను కదా, నాతో పాటు ఎవరు రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పరిచయం కాగానే ఎట్లా చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ ర్యాగింగ్ ఉండిద్దని నేను చాలా బాధపడ్డాను. అయితే ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ కానీ ఎలాంటి గొడవలు అలాంటి ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు చాలా మంచిగా పలకరిస్తా అందరూ మంచిగా ఉన్నారు మ్యామ్. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా పర్లేదు. వాళ్ళు ఫస్ట్ చెప్తారు ఇంగ్లీష్లో, వాళ్ళు ఒకవేళ హిందీలో చెప్తే మనం ఎమ్మని అడగగానే సార్ ఇట్లా చెప్పండి అన్న చెప్పగానే ఎమ్మని ఓకే మీకోసం ఇంగ్లీష్ చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఓకే, సో వెంటనే వాళ్ళు అక్కడ దగ్గర డౌట్స్ అనేది క్లారిఫై చేసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మ్యామ్, మీ పేరు? మణికంఠ మ్యామ్. మణికంఠ, ఎక్కడి నుంచి మణికంఠ? ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి నుండి. రాజమండ్రి నుంచా? ఓకే, సో ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీ, హాస్టల్ ముఖ్యంగా? యూనివర్సిటీ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది మేడం. అకాడమిక్ యాక్టివిటీస్ కానీ, లెక్చరర్స్ రెస్పాండ్ అవ్వడం కానీ, ఇంగ్లీష్లోనే చెప్తారు మేడం లెక్చరర్స్. హాస్టల్ ఫెసిలిటీస్ వెల్ మ్యామ్. మెస్ అయితే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం. స్పోర్ట్స్ ప్రకారంగా ఏదైనా వొకేషనల్ స్కిల్స్, ఓపెన్ ఎలెక్టివ్ కోర్సెస్ చాలా కోర్సెస్ ఉంటాయి మేడం నేర్చుకోవడానికి. లెక్చరర్స్ అందరూ బాగా చెప్తారు. సో మేజర్ గా ఏంటంటే ఇప్పుడు మీరు CSE కోర్ కదా, సో ప్లేస్మెంట్స్ గురించి మీరు అన్ని ఎలా తెలుసుకున్నారు? ఇక్కడ యూనివర్సిటీలో ఎలా ఉంటాయని విన్నారు? సో బాగుంది ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి మేడం. ఈసారి ఇంకా డెవలప్ అవుతుంది అంటున్నారు మేడం. హాయ్. హాయ్ మ్యామ్, మీ పేరు? వినాయక రిషి. ఎక్కడి నుంచి వినాయక రిషి? భద్రాచలం మ్యామ్, భద్రాచలమా? ఓకే, సో చెప్పు రిషి, ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడికి రావడం? యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ కదా మీరు, ఎలా వచ్చింది? మెరిట్ లో వచ్చారా మీరు? 100% ఇంటర్ లో 95% ఏమో ఉంది మ్యామ్. సో 100% స్కాలర్షిప్ వచ్చింది. ఓకే, సో ఓన్లీ మీరు హాస్టల్ ఫీజు ఒకటి పే చేస్తారు? హాస్టల్ ఫీజు అని డెవలప్మెంట్ ఫీజు అని ఉంటుంది మ్యామ్. ఓకే, సో ఆ డెవలప్మెంట్ ఫీజు హాస్టల్ ఫీజు కట్టుకుంటే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంటి నుంచి చాలా దూరంగా వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ అయ్యారా? చాలా భయపడ్డాను, అంటే ఫస్ట్ టైం హాస్టల్, సో చాలా భయపడ్డాను. ర్యాగింగ్ ప్లస్ డ్రగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయని. బట్ ఇక్కడికి వచ్చాక అలాంటివి ఏం లేవు. అందరూ మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. మనం నార్త్ కి వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మనతో మంచిగా ఉంటారు, మా ఫ్రెండ్లీగా ఉంటారు. సో నార్త్ సౌత్ అండ్ డిఫరెన్స్ వాళ్ళలో కూడా లేదు, పిల్లల్లో కూడా లేదు. అందరూ మంచిగా ఉంటారు. ఓకే, సో ఫుడ్ ఎలా అనిపిస్తుంది? బికాస్ భద్రాచలం, రాజమండ్రి అంటే ఫుడ్ బాగుంటుంది, ఇక్కడికి వచ్చావు ఎలా అనిపిస్తుంది? బట్ స్టార్టింగ్ కొంచెం సఫర్ అయ్యాము. తర్వాత మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏంటంటే మా కోసం సపరేట్ కొంచెం ఫుడ్ కొంచెం మార్చారు. నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ పెరిగితే మొత్తం సౌత్ ఇండియా మెస్ పెడతా అని చెప్పారు. ఓకే, సో ఫుడ్ ప్రాబ్లం కూడా లేదంట? ఎస్ మ్యామ్. ఓకే, ఇంకా మీకు ఏంటంటే ఇప్పుడు కోచింగ్స్, ట్రైనింగ్స్ అవి జరుగుతున్నాయి గీత టెక్నికల్ హబ్ నుంచి కానీ, లేకపోతే గీత ఫినిషింగ్ స్కూల్ నుంచి మీరు మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఎలా షైన్ అవ్వాలని వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ నుంచే కంపెనీకి ఎలా స్కిల్ అప్ చేయాలో అలా నేర్పిస్తారు. కోడింగ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ చేస్తారు. మనకి సెకండ్ సెమిస్టర్ లో ఓపెన్ ఎలెక్టివ్ కోర్స్ అని చెప్పి, వొకేషనల్ కోర్స్ అని చెప్పి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తారు. మనకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, సింగింగ్, డాన్సింగ్, స్పోర్ట్స్, అవి కూడా వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. అన్ని విధాలుగా మనకి బాగుంది. ఓవరాల్ గా గీతా యూనివర్సిటీకి వచ్చే స్టూడెంట్స్ కి నువ్వు ఎలాంటి భరోసా ఇస్తావు? రావచ్చు మ్యామ్, ఎందుకంటే బాగుంది, అంతా మనకి అన్ని విధాలుగా బాగుంది. క్లైమేట్ కూడా కొంచెం వింటర్ లో కొంచెం ఎక్కువ చలి ఉంటుంది కానీ మనం ఓకే మ్యామ్, మనం మేనేజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, స్టూడెంట్స్ అయితే కంప్లీట్లీ ఫుడ్ విషయం కానివ్వండి, ఇక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీస్, ఓవరాల్గా క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో మన ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఇమ్మీడియట్గా డే 1 నుంచే వాళ్ళకి వచ్చే ట్రైనింగ్స్, కోచింగ్స్ గురించి కూడా చెప్తున్నారు. చాలా బిలీఫ్ పెట్టుకుని పేరెంట్స్ ఎలా అయితే పంపించారో స్టూడెంట్స్ కూడా అలాగే బయటికి వెళ్తారు అనే గీతా యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళు యాడ్ ఆన్ కోర్సెస్తో చెప్తున్నారు. సో ఇది స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ప్రస్తుతానికి. సో ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని యూనివర్సిటీ జాయిన్ చేయాలి, వాళ్ళకి చదువు ఇవ్వాలి, మంచి చదువు అనుకున్నప్పుడు ఆలోచించేది రేపన్న రోజున వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అన్ని యూనివర్సిటీస్ మంచి ప్లేస్మెంట్ రేట్ ఇస్తున్నాయా అంటే అది మనం గ్యారంటీ చెప్పలేం. బట్ ప్రెసెంట్ గీతా యూనివర్సిటీలో అయితే ఆన్ ఏ నోట్ అందరు కూడా చెప్పేది ఏంటి అంటే మంచి ప్లేస్మెంట్స్ అయితే, హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయనే చెప్తూ ఉంటారు. సో మనకైతే ఏదైనా రికార్డ్స్ వైజే కనిపిస్తోంది. ఇక్కడ బ్యాక్ చూసుకుంటే మనకి 550+ కంపెనీస్ వచ్చి, రిక్రూటర్స్ కంపెనీస్ విజిట్ చేసి అండ్ 3000+ జాబ్ ఆఫర్స్ ఆల్రెడీ వచ్చి ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే 90% ఆఫ్ ప్లేస్మెంట్స్ రేట్ అయితే ఉంది గీతా యూనివర్సిటీకి. సో అండ్ ఇంకా దీనికి సంబంధించి మంచి పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, IBM అండ్ ఇంకా చూసుకుంటే మ్యాక్ఫీ,
HCL, వివో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని పిక్ చేసుకుని వెళ్తున్నారు అంటే నిజంగా ఇక్కడ ఒక స్టూడెంట్ ఎంత బాగా షైన్ అవుతున్నాడు అండ్ అతనికి ఎంత మంచి నాలెడ్జ్ ఉందనేది మనకు అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు మనం గీతా యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మొత్తం క్యాంపస్ ఎన్ని ఏకర్స్లో ఉంది, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవనివ్వండి అండ్ స్టూడెంట్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్, సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఇలా ఎన్నో నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం కదా. అండ్ వన్ మోర్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ గీతా యూనివర్సిటీ ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ అనేది. సేమ్ ఇది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లోనే వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే దీనివల్ల కమింగ్ అప్ డేస్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇండస్ట్రీస్లో ఒక రెవల్యూషన్ అవుతుందని చెప్పొచ్చు. ఇది ఎలా చెప్తున్నాను అంటే మోస్ట్లీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దేవర్ హ్యావింగ్ అన్ ఇనిషియేటివ్ ఏంటంటే క్వాంటమ్ వ్యాలీలో ఇన్వెస్ట్ చేయాలి అని. సో దట్ ఇండస్ట్రీస్లో ఈ యూసేజ్ పెరిగింది అనుకోండి, ఇండస్ట్రీస్కి టైం సేవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మామూలుగా క్లాసికల్ వేలో చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్పీడప్గా అడ్వాన్స్డ్గా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఇలాంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే మన సౌత్ స్టూడెంట్స్ మంచి బ్రైట్ కలర్స్తో వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వర్తబుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే బ్రాంచ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది గీతా యూనివర్సిటీ. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అని క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే ఇది 2 మేజర్ క్వాంటమ్ మెకానికల్ రూల్స్ పైన రన్ అవుతుంది, సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. ఇది ఏంటి అంటే జీరోస్ అండ్ వన్స్ ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో వర్క్ అండ్ ప్రోగ్రామ్స్ని మోర్ ఫాస్టర్, మోర్ ఈజియర్ అండ్ టైం సేవింగ్లో చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ మోస్ట్లీ చూసుకుంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది యూజ్ అయ్యే ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయంటే లైక్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైక్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడ్ ఏదైనా ప్రోగ్రామింగ్ సైడ్ కానివ్వండి, ఇలాంటి వాటిలో బాగా రెవల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అండ్ జనరల్గా ఈ కంపెనీస్ ఏవేవి తీసుకుంటాయంటే IBM, అమెజాన్, గూగుల్, AWS, డిఫెన్స్, ఏరోస్పేస్ ఇవేవైతే హై స్టాండర్డ్స్, హై పే స్కేల్తో ఉన్న కంపెనీస్ ఏవేవైతే ఉంటాయో అవి ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఆప్ట్ చేసుకోవడానికి ఉంది. సో మన గీతా యూనివర్సిటీ కంప్లీట్ ఫోకస్ దీని మీద ఎందుకు వచ్చింది అంటే ఇక్కడికి వచ్చి బీటెక్ చేస్తున్న మా స్టూడెంట్స్ బ్రైట్ కలర్స్తో బయటికి వెళ్ళి దే షుడ్ హ్యావ్ అ బెస్ట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పే కాన్సెప్ట్తో ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది కంపల్సరీ అన్డౌటెడ్లీ కమింగ్ అప్ డేస్లో ఒక బూమ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మోస్ట్లీ ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కోర్స్ని మన తెలుగు సౌత్ స్టూడెంట్స్ ఎక్కువ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే సేమ్ మనకి ఏపీలో అవనివ్వండి, ఇటు ఇనిషియేటివ్స్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో వీళ్ళు కూడా ఈ ఆప్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు మన సౌత్ స్టూడెంట్స్. అండ్ మనం చూసుకుంటే మీకు డౌట్ రావచ్చు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు అని. ఇందులో సాఫ్ట్వేర్ ఉండొచ్చు, లైక్ క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్కి ఉండొచ్చు, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్ పొజిషన్స్కి ఉంటాయి ఆపర్చునిటీస్, అండ్ క్వాంటమ్ డేటా లెర్నింగ్, డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, AI, సైబర్ సెక్యూరిటీ వీటన్నిటిలో కూడా ఏదైతే అప్కమింగ్ ఏఐతో రిలేట్ అయి ఉన్నట్టు అన్నిట్లో కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్. అందుకని మన గీతా యూనివర్సిటీ వాళ్ళు కంప్లీట్ డే 1 నుంచి కూడా వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మంచి పే స్కేల్స్ కూడా చూపిస్తున్నారు. యాజ్ వి నో గీతా యూనివర్సిటీ అనేది కంప్లీట్లీ మంచి ప్లేస్మెంట్స్ అండ్ హైయెస్ట్ పే స్కేల్తో ఉన్న ప్లేస్మెంట్స్ని ఇప్పటివరకు ప్రొవైడ్ చేసింది. సో సేమ్ ఇదే దాంట్లో కూడా రెవల్యూషన్ క్రియేట్ చేసుకోవాలని చూస్తుంది మన గీతా యూనివర్సిటీ. సో ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తూ, ట్రైనింగ్స్ ఇస్తూ దానికి తగ్గట్టు ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కోర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మన గీతా యూనివర్సిటీ వాళ్ళు. సో దిస్ ఈజ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో గీతా యూనివర్సిటీ క్యాంపస్ టూర్ అయితే మనం ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ వన్స్ ఒక్కసారి దాని ఎండింగ్కి వచ్చే ముందు ఒక్కసారి మనకి ఇక్కడ గీతా యూనివర్సిటీలో ఉన్న కీ పాయింట్స్ ఏంటి అండ్ పాజిటివ్స్ ఏంటి అనేసి ఒక్కసారి సమరైజ్ చేసేసుకుందాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి క్యాంపస్ మొత్తం వచ్చి 40+ acres ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కానివ్వండి అండ్ రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి ద యాక్సెస్ ఇస్ జస్ట్ 30 minutes డ్రైవ్. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా AC క్లాస్ రూమ్స్. అండ్ ఆల్సో ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ప్లేస్మెంట్స్, టాప్ బెస్ట్ థింగ్ చెప్పాలి గీతా యూనివర్సిటీ గురించి అంటే ప్లేస్మెంట్స్ అని చెప్పాలి. 90% ఆఫ్ ప్లేస్మెంట్స్తో ఉంది గీతా యూనివర్సిటీ. అండ్ ద అదర్ మోస్ట్ థింగ్ గీతా టెక్నికల్ హబ్
ఐ కెన్ సే ఇట్స్ అ హార్ట్ ఆఫ్ గీతా యూనివర్సిటీ. ఎందుకంటే ఇక్కడ నుంచే స్టూడెంట్ అనేవాడు డే 1 నుంచి మార్కెట్లోకి వెళ్ళి ఇండస్ట్రీలో ఎలా కూపప్ అవ్వాలనే దానికి ట్రైనింగ్స్ అన్ని తీసుకుంటూ ఉంటాడు. అండ్ గీతా ఫినిషింగ్ స్కూల్, గీతా ఫినిషింగ్ స్కూల్ ఇస్ నాట్ ద స్మాల్ థింగ్. ఇక్కడ ఏంటంటే జనరల్గా సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా డే 1 నుంచి స్టూడెంట్కి అందిస్తూ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్కి చూపిస్తోంది మన గీతా యూనివర్సిటీ. సో ఫైనలీ ఆధునిక సదుపాయాలు, ఉత్తమ విద్య కావాలా? అయితే వెంటనే గీతా యూనివర్సిటీ క్యాంపస్కి రండి, విజయంతో వెళ్ళండి.